ఏంటి పొగలొస్తున్నాయి మొత్తం. ఇగో లోపల నిండు ఇగో ఇగో అంటుకుంటారా కింద అట్ట అంటుకుంటారా. నాకైతే పేపర్ బోట్ మజా వచ్చింది. మజా పేపర్ బోట్ మజా ఎడుతురా దాని మీద. మజా ఇది ఏంటన్నా బొమ్మ ఏమో వెళ్ళ దించురుగా. కమాన్ కోచ్ చెప్పినప్పుడు వినాలి. దించురా దించుర్రా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లో బడ్జెట్ హై బడ్జెట్ కార్డ్బోర్డ్ హౌస్ సర్వైవింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ఆల్రెడీ సామాన్ అంతా మొత్తం సెట్ అయితే పెట్టినాం. హై బడ్జెట్ లో కనుక మీరు చూసినట్టయితే ఇన్ని కట్టెలు అయితే ఉన్నాయి. ఈ కట్టెలన్నీ యూజ్ చేసుకొని ఇంత పెద్ద రోల్ యూజ్ చేసుకొని ఒక హై బడ్జెట్ కార్డ్బోర్డ్ హౌస్ తయారు చేసుకొని ఇందులో అయితే సర్వైవ్ కావాలి. అలాగే దీనికి సంబంధించిన ఐటమ్స్ మీరు చూడొచ్చు. ఇన్ని ఐటమ్స్ అయితే రాబోతున్నాయి. చూద్దాం మరి లగ్జరీ హౌస్ ఎవరికి వస్తుంది అని చెప్పేసి. అలాగే మిడిల్లో కనుక మీరు చూసినట్టయితే మిడిల్కి సంబంధించి యావరేజ్ కట్టెలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా కార్డ్బోర్డ్ రోల్ చూసినట్టయితే కూడా కొంచెం యావరేజ్గా అయితే ఉందన్నమాట. ఇక్కడ ఉన్న ఈ ఐటమ్స్ తోటి మిడిల్ ఎవరికి వస్తే వాళ్ళైతే సర్వైవ్ కాబోతున్నారు. లాస్ట్లో కనుక మనం చూసినట్టయితే పూర్ లో బడ్జెట్ ఇక్కడ చూసినట్టయితే తక్కువ కట్టెలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం తక్కువ కార్డ్బోర్డ్ రోల్ అయితే ఉంది. అలాగే ఐటమ్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత తక్కువ ఉన్నాయో. ఇవే ఐటమ్స్ తోటి ఇది వచ్చిన వాళ్ళు సర్వైవ్ అయితే కావాలి. నాకు తెలిసి ఈ లో బడ్జెట్ వచ్చేసి తేజానికి వస్తుంది కావచ్చు. ఎందుకంటే వీనికి హై వచ్చినా మీడియం వచ్చినా వీడి దాన్ని అది చేయలేడు, క్యారీ చేయలేడు. కాదురా ఇది వచ్చింది అనుకో 2 కట్టెలు లేటుకొని కార్డ్బోర్డ్ హౌస్ కట్టుకునే నాకు అత్తే ఏం చెప్తాను నేను తీసుకుంటాం. అట్లా లేడు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా పడబడి క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇంత ముందు నేను చెప్పినట్టుగా తేజగాడు అయితే కాంప్రమైజ్ అయిపోయిండు. వాడు ఊరికి వెళ్ళిపోతుండు. కావాలి రిచ్చు రిచ్ కోసం ఎవడైనా కొట్టాడుకుంటాడు. మిడిల్ కి ఎవరు రాండి, మిడిల్ తీసుకుంటున్నా. ఎక్కడ గిట మరి రిచ్ అంటే ఆనే ఉండి గిట వాడు తీసుకొని వాడు పూర్లోకి వెళ్ళిపోతుండు. ఎవరికి కావాలి ఇట్లా రిచ్ నాకు ఇప్పుడు లొల్లి లేకుండా ఇప్పుడు రిచ్ కావాలని కొట్లాడుతారు కాబట్టి వీళ్ళ కోరిక మేరకు నేను ఇక కాంప్రమైజ్ అయిపోయి నేను మిడిల్ తీసుకుంటున్నా. పూర్ కోసం మీరు ఇద్దరికి నత్తిర్లు వేస్తా. ఎవరికి పూర్ వస్తే వెళ్ళిపోతుంది. అట్లే వద్దు చిట్టిలేటం నీకు అర్థం అవుతలేదా? చిట్టిలేటం నీకు 1/3 నుంచి 1/2 వచ్చేసింది. ఇట్లా 4 కేనోలు అంటాడు ఆయన పూర్వీ నిన్నే మోసం చిట్టిలేటం పూరు పోతా మళ్ళీ మడిద్దరు ఉంటాం అన్న తీసుకుంటా అంటాడు. నేను రిచ్ లాగా రాయరాను ఇలా. నేను రిచ్ లాగా రాయరాను. ఇగో నేను రిచ్ లాగా రాయరాను. ఇగో కెమెరా ముంగడ చెప్తున్నా. నేను మిడిల్ తీసుకుంటా. మిడిల్ తీసుకుంటా. ఇద్దరికే అర్థమైంది ప్లాన్. మీ ఇద్దరు ఎవరికి పూరొచ్చు. ఏ రాసిట్లేరు రాసినావు గారు ఆల్రెడీ. తేజ రిచ్ వస్తే మాత్రం రిచ్ అవుతుంది నాశనం చేస్తారని ఏ రాదు చక్క. అరే అరే ఆల్రెడీ నా రగ్గ వేసి పెట్టిరా అనుకున్నా. నా రగ్గ వెళ్ళి ఎత్తే అదే వస్తా నాకు. ఇగో అసలే గ్యాస్ కరువు ఉంది మధ్యలో ఒక్కడ ఎత్తుకోవాలి సరిపోతుంది. కట్టెలు వేసుకొని పెట్టుకోను. నాకు రిచ్ వచ్చింది కదా. రిచ్ తో పాటు చాలా కట్టెలు వచ్చినాయి. కార్డ్బోర్డ్ కూడా మస్తు రో వచ్చింది. సో వీటన్నిటితోటి డబల్ డెక్కర్ హౌస్ అయితే తయారు చేస్తా. అది కాకుండానే ఒక నార్మల్ రిచ్ ఉండేటట్టు తయారు చేస్తా. ఒక ప్లాన్ అయితే నా దగ్గర. వాళ్ళకి ఏమన్నా చేసుకొని నేను ఒకటి తయారు చేస్తాను, మొదలు పెట్టేస్తాను. నాకైతే మిడిల్ అయితే వచ్చినాయి. నేనైతే ఇట్లా చేసుకుంటా. అన్న వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు చేయరా అన్నది నేను చేసి చూపిస్తాను. మొత్తం డిఫరెంట్ ఉంటా అన్న. నాదైతే చూడు ఏమైనా ఐడియా ఉందా నీకు? దగ్గర ఇన్ని కట్టెలు ఇట్లా చేస్తాను ఏమైనా ఐడియా ఉందా? నువ్వేం టెన్షన్ తీసుకోకు. నార్మల్గా వేసి ఒక 4 కట్టెలు నిలబెట్టు. డబ్బా వేసేయి పైన కార్డ్బోర్డ్ వేసేయి. మిగిలిన కట్టెలు నాకు ఇచ్చేసేయి. పైన ఇట్లా గుర్సి ఎక్కువ కట్టెలు వేస్ట్ చేసుకోకు. మిగిలిన నాకు ఇచ్చేసేయి.
నీకేం సరిపోతుంది అది మొత్తం అంతా వచ్చింది నాకు నీది కొంచెం నీది కొంచెం నాకు పూర వచ్చింది కదా వీనికంటే మంచిగా చేస్తావు నాది పక్క చూద్దామా చూసుకున్నా ఓ లెక్క మంచిగా ఉండదు కామెంట్ చేయండి సార్ అన్న దింపిడా సరే ఎవరిని మంచిగా ఉందంటే వాళ్ళు పక్కలో ఒక ఐటమ్ ఇవ్వాలి లేరా అట్లా ఎందుకు లేరా లేదన్నా ఇగో మీరిద్దరు ఎల్లో వేసుకోరు ఒక దగ్గర ఉంటే మ్యాచ్ కాదు ఇక్కడ సప్లై చేసుకుంటా అయిపోతుంది చలో నాకైతే ఒక మంచి ఐడియా అయితే ఉంది నా దగ్గర ఉన్న ఈ లిమిటెడ్ కట్టెలు కావచ్చు ఈ లిమిటెడ్ కార్డ్బోర్డ్ కావచ్చు దీంతో ప్రాపర్గా ఒక హౌస్ అయితే క్రియేట్ చేస్తా అంతేకాకుండా వాళ్ళిద్దరికంటే మంచిగా ఉండే లుక్ నా హౌస్లో ఉండేటట్టు చూస్తాను నేను రెడీ ఆరా చూసుకుందామా చూసుకున్నాం మొదలెట్టండి We started something I can never let go. I'm keeping you close to me. We don't need no sleep, and I know we will be alright. If only for tonight. If only for tonight. Under the sky, we're catching lightning in a bottle. Windows down. ఏనా ఏంది 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 ఇంటి తెల్ల అయిపోయింది ఏడైపోయింది 2 కట్టలు పెట్టినా అయిపోయింది ఈరోజు ఆలో దోయినావు ఊరు తీసుకుంటా ఎప్పటికైనా మించిపోయింది లేదు ఉన్నాయా 4 కట్టెలు మరి ఎంతసేపు పెడతాం కదా అయిపోయా పెట్టిన అయిపోయి పొక్కలు తీసిండు మళ్ళా టేప్ వేసేస్తాను మొత్తం అంతే మరి మామూలు ఉండదు చూద్దామా అందుకే నువ్వు అప్పుడు ఏరేవరా అని చెప్పిన అయిపోయినది కథలు వాతలే పాత మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఇది వచ్చేసి ముంగడి సేమ్ ఇట్లనే వెనక నిలబెడతా ఆ తర్వాత మీకే కట్టేసుకుందాం ఇక్కడ ఈ పైన కనబడుతున్నాయి కదా వీటికి కూడా ఒక రకమైన డిజైన్ ఇస్తా వాళ్ళు చూసి షాక్ అయిపోతారు ఇట్లా కూడా కట్టచ్చా కార్డ్బోర్డ్ హౌస్ అని అవాక్ అయిపోవాలి Let me see it all. Let's find a place. Call it home tonight. Only you and I. No looking back. We started something I can't. ఈ కట్టెలన్నీ హైట్ అవుతున్నాయి అందుకే మన కార్డ్బోర్డ్ హౌస్ పెద్దగా కావద్దని చెప్పేసి చిన్న నా హైట్ ఉండేటట్టు నేను కూర్చుంటే ఇవి ఆనవి అందుకోసమే నా హైట్ అయితే వేసుకున్నా సో ఇంతమంది కట్ చేస్తున్నాయి ఇది కట్ చేసిన దీని హైట్ వస్తుంది మన షెడ్ మొత్తం ఇక మనకు వచ్చింది పూరైనా సరే మనం కట్టే ఇల్లు వచ్చేసి జపనీస్ స్టైల్లో కడుతున్నాం అనమాట సో దానికోసం మీకు కొంచెం ఈ విధంగా చూడడానికి అనిపిస్తుంది కావచ్చు ఇక కేవలం ముంగడే అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు సన్ రూఫ్ లాంటిది ఎండ కొట్టినా వాన కొట్టినా సరే మనం లోపల కూర్చోలేకుండా బయట వచ్చి కూర్చోవచ్చు కందిరీగా లెక్క ఉంది ఇది వెరైటీగా ఏంది జపనీస్ స్టైలా జపనీస్ స్టైల్ నీదిరా అయితే నీది యుగాండా స్టైల్ అది కావచ్చు దానికి అటు అక్కడ కొబ్బరి మట్ట పడిపోయింది దాన్ని తీసుకొచ్చి మీదేసి అయిపోతుంది వాందే పెద్దగా ఉండేటట్టుంది ఆ రిచ్ కంటే వీందే ఎక్కువ స్పేస్ ఎక్కువ వస్తుంది పండి బురదరాలు ఎంజాయ్ చేస్తాడు పోతాం మధ్యలో ఒకసారి మొత్తం రొచ్చు చేసి రావాలి స్పేస్ ఎక్కువ ఉన్నాడు కాదు చూడడానికి ఎవరిని రిచ్ కనబడితే వాళ్ళే రిచ్ ఈ నాదే కనబడుతుంది ఇంకోసారి అడుగుతున్నా ఓళ్ళు మంచిగా ఉండే కామెంట్ చేయండి గాయస్ ఏం కాలేగా ఇంకా 2 కట్టెలు మాది కామెంట్ ఏమంటే అయిపోయినాక ఓళ్ళు మంచిగా ఉండు కామెంట్ చేయండి అన్నారా ఈజా మరి మీరు 4 కట్టెలు మాత్రం నేను 4 కట్టెలు మాత్రా మీరు ఎడలేడు ఆగిందా లేదా టెక్నాలజీ దిస్ ఈజ్ జపనీస్ టెక్నాలజీ ఎక్కువ లో తీయకున్నా సరే ఆగుతుంది ఇగో దీన్ని మీకు ఎక్కినా ఆగుతుంది ఎక్కనా నువ్వు ఎక్కడ కట్టే మీకు ఇల్లు ఎక్కడెందుకు మరి కారా వాన కొట్టినా ఎండ కొట్టినా లోపల ఉండేటట్టు అలాగే అంతే ఏదేమైనా భలే ఉన్నాయి గివిట్ని యూజ్ చేసి ఇట్లా ఒక డిఫరెంట్ లుక్ ఇస్తా దీనికి బెదిరిపోతారు ఏం చెప్తావు ఇట్లా సూర్యులెక్క కడతావు చేసిన తర్వాత చూడాలి మొత్తం రెడీ అయిన తర్వాత ఎవరికి మంచిగా ఉండదు వాళ్ళే చెప్తారు ఇట్లా ఎందుకు ఉరుకొస్తున్నావు 2 కట్టెలు మాత్రం కాదు జపనీస్ ఇల్లు గిట్లే ఉంటుంది ఇగో అది ఎందుకు తెలుసు అట్లా ఒకవేళ భూకంపం వచ్చినా ఏమైనా వచ్చినా సరే గిట గిట్ల ఊగే ఆగుతుంది అన్నట్టు సూపర్ దట్ ఈస్ జపనీస్ టెక్నాలజీ తెలుసా ఇట్లా గాలి కొట్టుకోవానికి ఏం టెక్నాలజీ చైనీస్ టెక్నాలజీ ఆగతలేదు అని బ్లేడ్ తీసుకొస్తున్నాడా అరే బ్లేడ్ తీసుకురా నాదైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఒక్క కట్ట పెట్టిడాడు ఆల్మోస్ట్ అయిపోయింది అయిపోయినాక అన్న మొత్తం మీకు వేసిండు ఆల్మోస్ట్ అయిపోయిందంటే గది దీన్ని ఆల్మోస్ట్ అయిపోయింది గాయస్ అనొచ్చు వాడు 2 కట్టెలు మాత్రమే ఆల్మోస్ట్ అయిపోయిందట నీరన్నది నీదే జింగిరిగా ఫ్రూటీ నేను అలా తాగేది ఉందా చూడ ఒకసారి నీ వాళ్ళకి అన్న తీసుకుండు అన్న వాళ్ళకి లేదు తీసుకున్నా
నా పూరు కంటే నా 3 ఉంటాయి. జింబి తీసుకో గుంజు, అది తీసుకో గుంజురా. మీరు గివ్ తీసుకుంటారా? గవేం అవసరం నా రిచ్ ఐటమ్ వెళ్ళి అన్నది అన్న నిజంగా అన్నది. అలా పేపర్ బోర్డు ఉందా? మరి 2 అనుకుంటే నీకు తాగడి. పేపర్ బోర్డు నీది, ఫ్రూట్ నాది. నా ఫ్రూట్ నాకు ఇచ్చే సంచి ఎవరులే అన్నాడు. మధ్యలో వాడతాడు ఇలా వేసుకోబెట్టినారు. దీన్ని ఫస్ట్ వేసేతో పని అయిపోతుంది. లేదా తేజ నీదే, తేజ నీదేరా నిజంగా తీసుకోపో. కాదుడా నీదే, నిజంగా నీదే. వాని చేతుడు వాళ్ళే ఇచ్చారు, నేను గుంజుకోలే. మీరు చూసిరుగా, నన్ను ఏమనుకుర్రు. మంచిగా తీసుకోనా నాదేరా జింగిడిగా ఇది. ఇప్పుడే అన్నాడు ఇలా అందరు కెమెరాకి సైగా చేసి చూసిరు కదా వాళ్ళే ఇచ్చిరని అన్నాడు. ఇది నాదే, మనిషి కూడా తాగే వచ్చేది. వానికి పేపర్ బోటు, నాకు ఒకటి ఇది డింపేయడానికి ఏమో అది జాంపల్ల జ్యూస్ వచ్చింది. నాకు వచ్చిన ఐటమ్ ఫస్ట్ చూపిస్తారు, ఎందుకైనా బెటర్. ఒకటి ఫ్రూట్ వచ్చింది, ఇప్పుడు తేజాడు ఇచ్చింది. ఆ తర్వాత ఒకటి ఓరియో కేక్, ఇంకోటి వచ్చేసి నైట్ వండుకోనికి మ్యాగీ. ఆ తర్వాత ఇదేదో మన వఫీ లెక్కనే ఉంది, కాకపోతే ఇది వెరైటీగా ఉంది. ఇది ఎప్పుడు తినలేదు ఇదివరకు, ఫస్ట్ టైం తింటున్నాం. మరి ఎక్కడో చూడాలి. ఇవి కాకుండా 1 లీటర్ వాటర్. ఇప్పుడు మనకు మ్యాగీ వండుకోనికి ఒక బాటిల్ పోతుంది, ఇంకొక బాటిల్ తోటి మనం నైట్ సర్వైవ్ కావాలి. నాకు వచ్చిన ఐటమ్స్ ఏదో చూపిస్తా. అన్న ఇవరాగా చెప్పింది వఫీ లాగా ఉన్నది ఏదో అని చెప్పేసి నాకు వఫీ వచ్చింది. నాకు ఏంది పిస్తా. ఇది ఒకసారి నేను సోలోగా చేసిన, నేను బైక్ మీద చేసిన గడ దానిలో వండుకున్నా. అంటే మళ్ళీ సేమ్ అసలు మళ్ళీ నాకు వచ్చింది ఐస్ క్రీమ్. కుండ ఐస్ క్రీమ్ వచ్చింది. ఇది కూల్ పోయినట్టుంది, ఇప్పుడే తినేస్తా. అలాగే ఒకటి ట్రీట్, ఇది బిస్కెట్ ప్యాకెట్, ఇది కేక్ వచ్చింది. అలాగే జాంపాల జ్యూస్ అని చెప్పింది కదా, ఇది మన చాయ్ లాగా ఉన్నది, సేమ్ అట్లే ఉంది. ఇది వేసుకుంటుంది మరి నేను ఫస్ట్ టైం తాగుతున్నా. సో ఈ ఐటమ్ వచ్చింది. అలాగే మనం రిచ్ కాబట్టి రిచ్గా ఒకటి వాటర్ క్యాన్ వచ్చింది 5 లీటర్స్. వాళ్ళకి అంతా లీటరు 1/2 లీటర్ అవే ఉన్నాయి. నాకు పెద్ద క్యాన్ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. గ్యాస్ అదొకటి ఇటు ఉన్నాయి. సో నైట్ వండుకోనికి ఇదే ఇక డిన్నర్కి. ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. 4 కట్టెలు ఇక కంప్లీట్ అయిపోయింది. ఇది కూల్ పోదని చెప్పేసి దీన్ని ఇప్పుడే ఇప్పుతున్నాయి. లీలీలు అయిందంతా, ఇప్పుడు అంటే కింద పడుతుంది. మూత దంగతలేదురా, మొత్తంగా దంగుతున్నా. గట్టిగా ఉందా? కొన్ని నీళ్ళు వద్దాం. దంగుతుందిరా మంచిగా. అది ఏంది వస్తలేదేమో ఇళ్ళకెళ్ళి. ఇప్పుడు దంగుతుంది మంచిగా. అది కొంచెమే ఉంది. కెమెరా బంద్ చేయి ఒకసారి జరగదు. మెత్తగా దంగుతుంది చాలా. నేనైతే ఇట్లా అయితే కట్టుకున్నా స్లోపు, మళ్ళీ ఇదైతే కట్ చేసుకుంటున్నా మొత్తం స్లోప్గా. ఇంకా వాన వచ్చినా మొత్తం స్లోప్గా పోతాయి నీళ్ళు అన్నీ, మొత్తం కింద పడతాయి. స్లోప్గా పోనీకి ఏమన్నా రేకులు ఎత్తున్నావా? అట్టనే నాని లోపలికి వస్తాయి నీళ్ళు. పడితే పడలేదు రేకులు అయితేనే స్లోప్ ఉంటే కిందికి పోతాయి. స్లోప్ ఉంది కదా, అట్ట కదా నాని లోపలికే పోతాయి. చెప్పలేము, పోతాయి. నాకు చాలా ఉన్నదిగా, నేను 4-5 లేయర్లు ఎత్తా, లోపలికి రానే రావు నీళ్ళు. చూద్దాం. నీకు కింద రగ్గ ఒకటే ఉంది. నేను దాన్ని ఇట్లా మంచిగా బెడ్షీట్ లెక్క వేసుకొని ఆడికి వరుసుకొని అనుకుంటా కార్డ్బోర్డ్. ఓకే, మొత్తానికి అయితే నా ఇల్లు రెడీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బయట నుంచి మీరు చూడొచ్చు, డోర్ అయితే వెరైటీగా పెట్టినా. మన నార్మల్ డోర్లో వాళ్ళు పెట్టిరు, నేను ఇట్లా ఏ షేప్లో పెట్టినా. సో పైన మీరు చూడొచ్చు, నార్మల్ బేస్ కాకుండా ఇట్లా మీదికి అయితే తీసుకుపోయినా. సో ఇది ఎందుకోసం అంటే ఇక్కడ సైడ్ రా చూపిస్తా. ఇట్లా ఇక్కడ నుంచి గాలి వస్తుందిగా, గాలి వచ్చిన తర్వాత డైరెక్ట్ అటు పోకుండా ఆ గాలి దీని లోపలికి పోయి అక్కడ సైడ్ తలిగి మళ్ళీ లోపలికి కిందికి పోతుంది. ఆడికి ఒకటే మొత్తం అటాచ్ చేసి పెట్టిన. సో గాలి రానికి అని చెప్పేసి అలా పెట్టుకున్నాం. మంచిగా పండుకున్న తర్వాత మంచిగా గాలి వస్తుంది. ఇక ఇప్పుడు ఏం లేదు, దీనికి సైడ్లో కిటికీలు అయితే పెట్టాలి. కిటికీలు పెట్టి టేబుల్తోటి మొత్తం డిజైనింగ్ అయితే వేసేస్తా. సో తర్వాత చూపిస్తా ఇంకెట్లుంటుంది అని చెప్పేసి. ఇక్కడ కలర్ టేబుల్తో డిజైనింగ్ అయితే వేసేస్తాయి. ఫైనల్ అయితే నేనైతే ఇల్లు అయితే రెడీ చేసుకున్నా. ఈ బోర్డు ఎందుకంటే ఇలా తేజ రెస్టారెంట్ పెడదాం అనుకుంటే అన్న అద్దన్నాడు, కాముని తేజ హోమ్. కాముని తేజ హోమ్ కాదు, కాముని తేజ నిలయం. అదే ఉంటదిగా, ఏంటి అదే ఉంటది, కాముని తేజ నిలయం.
కాముని తేజ ఘాట్ కాముని తేజ ఓం ఘాట్ నీ దగ్గర మంచిగా తెలుసా తెలుసు ఘాట్ అంటే. ఏంటి తెలుసు ఏంటిది? ఎందుకన్నా ఏంటిరా? తెలుసా ఇప్పుడే తెలియదు ఘాట్ అంటే బొంద. నీ కాముడు చేసా పొందా అన్ననా నేనలే అన్నా బొంద అంటే తెలుసా? ముందంటే తెలుసు ఏంటిరా? మంచి భూమిలో ఇది ఏంటిరా చింత చెట్ల మధ్యలో తెలుసు ఏంటిరా? చూసిన ఏంటిది చూసిన ఏంటిదిరా అది? ఏమంటారు ముందా మరి నువ్వేదో చెప్తున్నావు వేరే ఇదేంటిది? కాముని తేజ ఓం ఓం కాదురా జింగిడిగా కాముని తేజ ఓం ఘాట్ ఘాట్ ఘాట్. ఓం ఓం ఏది ఓం ఏది ఓం చెప్పు నీ హోమ్ అరే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయరా? HOME ఓం రెస్టారెంట్ పెడదాం అనుకున్నావు కదా రెస్టారెంట్ స్పెల్లింగ్ చెప్పరా? అంటే స్పెల్లింగ్ రాక వీడు హోమ్ పెట్టుకున్నాడు మళ్ళీ అన్న చెప్పిండే హోమ్ పెట్టుకున్నా అంటున్నాడు. రెస్టారెంట్ ఎన్ని స్పెల్లింగ్లు ఉంటాయరా? 3-4 ఉంటాయి రెస్టారెంట్ హోమ్ లో 4 ఉన్నాయి. పైన అయితే మా కలర్ టేబుల్ అయితే మొత్తం డిజైన్ చేసుకుంటా అంటే విండోస్ తయారు చేసుకుంటా. నా ఇల్లు అయితే చూపిస్తుంది రండి సైడ్ నుంచి చూడు ఎంత మంచి ఉండవు. ఎలా ఉండో కామెంట్ చేయండి గాయస్. మంచిగా పాలు గృహప్రవేశం చేసినావారా? చేసిన అప్పుడే చేసిన యాటను పోయావా? దేనికైనా ఏత గింత మంచి ఇల్లు కట్టినావు. ఇదేమన్నా పెద్ద బిల్డింగ్ అన్నా వాని పని మీద ఆడినాడు వీడేమో లోపల పోయి జొర్రిండు. వాని ఫస్ట్ చెప్పిన డోర్ కొంచెం పెద్ద పెట్టుకోరా అని చెప్పేసి ఇప్పుడు అది ఏంటిది బొరియలకి లేదు చూసినట్టు చూస్తాడు అల్లకి ఇలా పెద్ద పెట్టుకుంటే అయిపోతున్నాయి నేను చెప్పినట్టు. సో ఫైనల్గా మన జపనీస్ టెక్నాలజీలో కట్టిన మన ఇల్లు వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు వచ్చిన బడ్జెట్కి మనకు వచ్చిన కట్టెలకి అట్టకు ఈ మాత్రం అయితే వేయగలిగిన. వాళ్ళకు నాకు ఇప్పుడు తేడా ఏంటిదంటే ఆ జింగిడియాల్లో అట్ట మిగిలించుకొని కింద వేసుకున్నారు. నాకు అట్ట మిగలేదు. ఇప్పుడు ఆ అట్ట కోసం కింద వేసుకొని ఏం చేయాలంటే వెనక పాటును ఓసేసి దాన్ని కింద వేసుకోవాలి. అట్లనే ఇక్కడ 2-3 వెంటిలేటర్స్ వేసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా. నైట్ గాలి రాక ఉడకపోసేటట్టున్నారు. ఏమైనా గాన్ దగ్గర పోతావు వీడు ఏమేమో చెప్తుండేవరా. నేను జపనీస్ స్టైల్ అన్నా అని చెప్పేసి వీడు చైనీస్ స్టైల్లో పోయిండు. లేదురా లేదురా మరి ఆడ పెట్టు అంటి పెడతా ఇల్లు అంటి పెడతా నీకేం అవసరం అడ పెట్టు లేవో పడతా మరి మళ్ళా నీళ్ళు గులి తన్నెత్తా మరి అంటావు అలా పెట్టు పిచ్చేసి ఎవరు కట్టుకోండి మళ్ళీ 5 నిమిషాలు అయిపోతున్నారు. ఏంటి ఓ అన్నా ఎలా ఐటమ్ తిన్నాడు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే మాకు సేఫ్టీ అవుతుంది. అలా పోయి లోపల కూర్చున్నా కనబడుతుంది అది. అమ్మాయి కేక్ అయితే మస్తుంది. ఐటమ్ కాపాడుకోవాలి గాయస్. మీరు కూడా ఐటమ్ తీసుకునే దానిలో ఏం నెగిటివ్ కామెంట్ అయితే వేయకూరి. ఎందుకంటే మా ఇల్లుతో పాటు ఐటమ్ కాపాడుకోవాలి. నేను కూడా ఐటమ్స్ నా దగ్గర తీసుకోవద్దు తీసుకో. నాకైతే బాగా ఆకలి అవుతుంది గాయస్. ఈ ఓరియో కేక్ అయితే తింటున్నా. వీడు మరీ అమాయకులు లెక్క ఏతాడు. వీడు మొక్కం చూసి మోసపోకుర్రి. మళ్ళీ తీసుకోతున్నాడు. ఉన్నాయి కాపాడకపోరా నాకు తర్వాత ఎత్తుకపోతే తిన్నా. మస్తుంది కేక్ ఓరియో ఆరెంజ్ ఫ్లేవర్ ఇదేట ఉన్నదిరా. ఇది చూడు. అరే 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 వీళ్ళు ఏడ పెట్టుకున్నా మొత్తం అన్ని ఎత్తుకోపోతుర్రు. అందుకే ఈ జేబులో ఒకటి పెట్టుకున్నా, ఈ జేబులో ఒకటి, టీ షర్ట్ లోపల వాషి ఉన్నది పెద్దది ఆడికిడికి. ఏడ పెట్టినా అని ఎత్తుకోపోతుర్రు. వీళ్ళ బాధ కన్నా ఇక సెక్యూర్గా జాపెట్టుకోవాలి వీటికి. సో కిటికీలు అని చెప్పినా కదా, ఇట్లా బార్డర్ ఎల్లో కలర్ వేస్తున్నా టేపు, మధ్యలో మళ్ళీ రెడ్ కలర్ వేస్తాం, మస్తు ఉంటుంది. నాకు తెలుసు ఎవరి ఐటమ్ తోటి వాళ్ళే సర్వైవ్ కావాలి, వేరే వాళ్ళ ఐటమ్ తినొద్దు మంచిగా లేదని చెప్పేసి మీలో చాలా మంది కామెంట్ చేస్తారు. సో అందుకే ఏదైనా సరే ఫేర్గా ఉండాలి కాబట్టి నేను మన కేక్ తిన్నా కాబట్టి
నా దగ్గర ఈ ఫ్రూట్ అయితే ఉందన్నమాట. సేమ్ వాల్యూకి సంబంధించి ఫ్రూట్ అయితే మనకి ఇచ్చేస్తా. నీకు నిజం పిచ్చోనైనా ఏం కూడా. సో మొత్తానికి టేప్ తోటి కలరింగ్ వేసిన తర్వాత మీరు చూడొచ్చు రిచ్ నుంచి వచ్చేసి మనది మిడిల్ అయిపోయింది, మిడిల్ నుంచి వచ్చేసి రిచ్ అయిపోయింది. నాకు ఈ మూడిట్లలో పర్సనల్గా ఏది నచ్చింది అంటే నాదే నచ్చింది. నాకు ఈ మూడిలో ఏది నచ్చిందంటే నాదే నచ్చింది. సేమ్ డైలాగ్ కొట్టద్దు, అది నచ్చింది అనాలే. ఎట్లున్నది మస్తుందిరా ఇది. మస్తు తింది ఆగింది. సులే అనుకున్నా చింగిడిగా ఫుడ్ వేస్ట్ తిన్నావా? అలా ఒకటి వేసేసినావా? ఏంది ఫుడ్ వేస్ట్ వేసినారు. గుంజుకోకరా ఇస్తే నాకు గుంజుకోలేదురా. ఇప్పుడు ఇయ్యడా ఇంత దూరం వస్తున్నందుకు ఇస్తాడు కానీ ఓ 500 చేయపోతారా? అంత ఉన్నది చెప్పాలి. మొత్తం నాకు అంటి పెట్టరా? నాకు ఇది ఇచ్చిలేనా? ఏంటో అంటి పెట్టమని వాళ్ళు ఉంటారు మరి ముట్టిదాన్ని అత్తలేడు. అందుకే నీకు చెప్పిన ఆల్రెడీ పూర్లకు రారా జింగిడిగా అని. ఇది ఏనా ముట్టించుకో, దాంతో వేసుకోవాలి మనం. ట్రాంపోలిన్ క్యాంపింగ్ లా డింపి అది ఎంటికెళ్ళి ఇవన్నీ అంటుకున్నాయి కదా. భయపడ్డాడు వాళ్ళు ఉందా అసలు? ఉన్నది అయ్యారు మనం సరిపోతుంది జింగిడిగా. అప్పండి తండ్లాడుతున్నా అసలుకే అందుకుంటలేడు. పక్క బండి దింపున్నది, దింపిన అయితే అడుగుతా మాట్లాడుతా. ఆరా 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 నేనేడిగో నిన్ను కూడా అడ్డుపెట్టా దాన్ని ముట్టుకొని నాకు అట్టుకుంటుందా? అర్రే పొగలొస్తున్నాయి మొత్తం. ఇగో లోపల నిండుదా? ఇగో ఇగో అంటుకుంటారా అంటుకుంటారా కింద అట్ట అంటుకుంటారా? రాత్రి ఉడకపోతుందేమో గాలి కోసం అన్నట్టుగా వీడు ఏదో విండో తయారు చేస్తాడు. కాడనే వేసిండు, కాడనే కావాలనే విండో కోసం పెడదా. అరే ఇది మంచిగా ఉందిరా, ఈ మీది నాకు ఈరా. ఏది ఈ మీది? నీది కూడా ఇట్లా ఉంది కదా సేమ్. ఇది మంచిగా ఉంది ఇంకా దానికంటే. ఇంక మీద అనుకోండి రాత్రి. దీన్ని ఎట్లుందంటే తేజ గారి ఇల్లు మీద నా ఇల్లు పెడితే ఎట్లుంటుందో అట్లుంది, రెండు మిక్సింగ్. వీళ్ళు ఏమైనా వేసుకొని ఆ గ్యాస్ అందుకోలేదు దాన్ని ఆమా అని చెప్తుండు. సో నేనైతే ఇది గువా జ్యూస్ ఉన్నది, దీని అయితే తాగి గువా అనట. అంటే అంటే ఏంటి? దాని మీద బొమ్మ ఉంటుంది చూడు. ఏందన్నా జామకాయనా? జామకాయని గువా అంటారా? హిందీలో అంటారు. హిందీ పెట్టాలి మరి, తెలుగు ఇంగ్లీష్ పెట్టిరు. అయితే ఇంగ్లీష్లో కూడా అంటారు కావచ్చు.
నన్ను ఆయన చెప్తున్నా గోవా అని జామకాయ కూడా కాదు ఏందో వెరైటీ ఉంది. గోవా అంటే జామకాయ కాదా? కాదు మరి ఏంటిరా? ఏమో అది వేరే జామకాయ ఏమంటారా మరి? జామకాయ. తేజానికి ఎరికే. అరే మీ నాలుగు వచ్చేవారు గోవా జ్యూస్ అంటే ఏమి ఇస్తారా షాప్లా? చెప్పు ఏమిస్తావు? జాంగిల్ జ్యూస్ చూసి నాన్నకి ఎరిక. జామకాయ చూసి ఇంగ్లీష్ ఏమంటారు? మన తెలియదు. గోవా కాదారా చింతగా. అయిపోయింది ఈయన దుకాణం అమ్ముకోతుంది అయిపోయింది. అరే 100 పోతే ఎన్నిరా? అదే 100 తీసేస్తే ఎంత? మన తెలియదు. దుకాణంలో కూర్చొని ఏం చేస్తావు మరి? క్యాలిక్యులేషన్ తీసుకుంటా. క్యాల్కులేటర్లో కొడతావా? దానిలో కూడా వీడు ఎట్లా కొడతలేమో. సగం వీడియో పట్టే మునుగుతుంటారు నీళ్ళు దుకాణం. నాకైతే పేపర్ బోట్ మజా వచ్చింది. మజా పేపర్ బోట్ మజా ఎడుతురా దాని మీద. మజా ఇది ఏంటన్నా బొమ్మ మాడిపోయింటే మజా ఏమో. మజా అంటే బ్రాండ్ పేరు రా. కిరాణా షాప్ ఎట్లా నడిపిస్తావు నాకు అర్థమవుతలేదు. వీడు ఓవర్ నైట్ క్యాంపింగ్లలో వీళ్ళు పెడితే కష్టమే ఉండేట్టుంది. ఏదైనా అన్లిమిటెడ్ పెడితే వీడియోకి వెళ్తాడు. వీళ్ళ దుకాణం సగం వీడియో చేసేటట్టున్నాడు. అనవటి నేను అనవటి గది కాదు ముంగడ కూడా చెత్త. మున్సిపల్ చెత్తనా? ఓడేసిండు ఓన్ అంటున్నావు. ఎవరు తిన్నాడు? పేపర్ బోర్డు ఎవరు తిన్నాడు? పేపర్ నాడే అన్న ఇది. మరి తీసుకో. ఆ కేక్ వానికి ఇచ్చిరా పో. వీళ్ళు ఏమైనా చేసుకుని నేనైతే మ్యాగీ అనుకుని నేను తిన్నా. మ్యాగీ వచ్చింది బ్యాగ్ వండుకొని తినడట. నేనైతే మ్యాగీ నాకు తినబోదు నాకు మ్యాగీ నా దగ్గర ఉన్నది. వాడు ఎట్లా అనుకుంటాడు మ్యాగీ? మ్యాగీ ఉందిగా ఏందో చూపి. తీరా ఎగ్ మ్యాగీ. ఎగ్ మ్యాగ్ అదేంటి చెప్పరా? చూపి చూపి ఏంటిరా చెప్పు. ఏమన్నా ఇది మన ఇది పేరున్నా చికెన్ అది. మ్యాగీ చికెన్ అట. ఏదో తినలే నాకు అంతే. ఏదో ఒకటి కదా తినేదేనా అసలు? తినడే ఇది కుక్కలు ఇది. దాని పేరు చెప్తారా? ఓ జింగిలే దాని పేరు పేరు చెప్తారా? గిల్ల చూపి. ఓ జింగిగా స్పైసీ చికెన్. కావాల్సంటే కోసుకున్నా స్పైసీ చికెన్ రాది. తిందా చికెన్ నూడిల్స్ తిందా ఇవాళ తినవుగా? ఎందుకు పొద్దుగా గుడి వేసినట్టు గారా? ఏమైతే బొట్టు పెట్టుకున్నట్టు ఇంకా ఏమైతుంది? ఏం కదా. అరే పోనీ నాకైతే ఉత్తమ మ్యాగీ వచ్చింది. మనకి చికెన్ స్పైసీ అదేదో కొరియన్ స్టైల్ ఉన్నది. మ్యాగీ చేసినాక ఎత్తా మూతి పెట్టలే. వాటర్ ఎందుకు అట్లున్నాయి? ఏమంటారు అవి? ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. ఏదిరా ఇంక మీరు అయిపోయింది సింపుడు అయిపోయింది. ఏంటిది అది తీసుకొచ్చిందా మళ్ళా? ఇప్పుడైతే ఒంగుడు దుంకుడు గేమ్ అయితే ఆడుతున్నాం. చూద్దాం మరి ఎవడు వినేతలే ఏం కదా అని చెప్పేసి. అరే నువ్వు కనుక దుంకలేదు అనుకో హైట్ పెరుగుతా ఉంటది. ఏమైతే ఇట్లా వంగింది. నువ్వు ఎప్పుడు ఆడలే అన్న సరే మరి వంగు. నేను మరి చిన్న చిన్న కమాన్ ఎవడు దొంగస్తాడు దొంగలే. నేలకు నువ్వే దొంగ. అందరం కర్రప్పులు వేసినాం. తెల్లప్ప వేసిన దొంగ తెల్లప్ప మీరిద్దరు ఇద్దరు దారా ఇద్దరు ఎట్లా వేసుకుంటావురా? నాలుకేసిన చోటు దొంగ లాస్ట్ ముగ్గురం. ఇప్పుడు మళ్ళీ వెళ్తాం అందరం. ఎవరైనా ఒక్కరు వెళ్తారు వాళ్ళు దొంగ అంతే. నేనైనా సరే దొంగ అయిపోయింది. ఫస్ట్ సరే ఫస్ట్ వాడి దొంగ ఉంటాడు. ఫస్ట్ అంటే నేను ఎందుకైనా మళ్ళీ మీ ఇద్దరు నువ్వు వెళ్ళిపోయినా నువ్వు నీకు కరెక్ట్ చెప్పొస్తలే అందుకే నేను చెప్తా తీరా సపరేక. కనతలెత్తా నాదిరేనాడు దొంగ తెల్లప్పనాది ఎలుకో గిట్లే నాతో నాలుగైనాడు దొంగ జింగగా నన్ను తెల్లపరేసినాడుగా. నువ్వు సేఫ్ రా. ఆవిడ సేఫ్. ఇద్దరు వేరే వేసారు. నీకు అర్థమైంది? నాకు అర్థం ఏమన్నా నాలుగేసినాడు అన్నతి నాలుగేసినాడు అన్న నాటి దేశం చోటు దొంగనే అంట. తిన్నాక నేను
షార్ట్ కట్లా నలపడ ఇగో నాలుగు ఏం పడతాం ఇంకా ఏరా అరే ఏనా నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు మొత్తం సరే అరే ఇప్పుడు ప్యూర్ ఇక మళ్ళీ ఫస్ట్ కట్ట నాన్నకి వేసిన చూడదంగా దొంగ అడ్డముంటా మీకు నేను తలకాయ మీకు అవును కాలు తాకింది కాలు తాకింది ఫస్ట్ చెప్పాలి దా ఇంకేమేమి ఉంటాయి చెప్పు ఫస్ట్ ఏం చెప్పినావు కాలు తాకొద్దు నాకు టచ్ కావద్దు చేయి పెడతారుగా చేతులు కాదు వానికి కాలు టచ్ అయింది నాకు కాలంటే టచ్ కానీ అక్కడ దొంగ ఫస్ట్ చెప్పాలి ఫస్ట్ చెప్తున్నాడా ఇప్పుడు ఆంటీ వస్తుంది ఎట్లాగా ఆంతుంది దారా కిందికి కొంచెం ఇటున్నాడు అంబోదు కొత్త వచ్చిన కొడుపిల్ల ఫస్ట్ నువ్వే కొత్త వచ్చినావు దా దుంకు అదనే కిందికి కాళ్ళకాడికి వెళ్ళి ఇంకా ఎగురుతా కమాన్ లేవగ్రౌండ్ పడుతుంది మూతి వెళ్తుంది ఆయన లేచినారా జింగిగా ఓకే నీకేడా తాకిందిరా ఇది తాగింది కాలు నీకే అరే చూద్దాం అప్పుడే చూద్దాం తాగపోతే తాగింది మళ్ళీ నేను మరి తాగలే తాగినా సరే దారా నువ్వు కూడా పడుతుంది రెడీ వంగనా గింతే వంగిరి గారా మీరు కూడా కాలు ఉంచలే మీరు గుడ్ నైట్ ఓకే వాళ్ళైతే ఆడలేరు నాకు వంగనా మరి అయ్యేనా ఏదిరా ఇంకా వంగనా తాగింది ఒక్కసారికే దొరికింది మళ్ళా లోపలికి ఎట్లా నువ్వు చెప్పలే ఫస్ట్ ఎందుకు నేను మీకు చెప్తలేమా ఏ బాయ్ బాయ్ దొంగడు భయపడుతుంది జింగిగాడు ఇంటర్ ఐడియా లేదు కానీ ఇటు పెడుతున్నాయి ముక్కలు గట్టి తాకింది తలకే లోపల పెట్టలే నేను లోపల ఎట్లా చెప్పవారా నేనైతే ఈ మ్యాగీ పిస్తాలు అయితే వండేస్తున్నా ఇప్పుడు అన్న ఎందుకు కొడతారా నాన్నతోటి వండేటప్పుడు కూడా ఇగో ఇల్లు అన్నం బాగుండే పడతాయి సో వండుకొని అయితే స్టార్ట్ చేస్తున్నా నేను ఆ డొక్కు గ్యాస్ పట్టుకొని తల్లాడుతుడు నేనైతే మ్యాగీ అయితే రెడీ చేసుకుంటున్నా తినడానికి జింగిడి కానీ మ్యాగీ కాదు కదా ఎన్నిసార్లు చెప్పాలరా మ్యాగీ చికెన్ నూడిల్స్ కూడా కాదు చికెన్ మ్యాగీ నా దగ్గర అయితే ప్రయాణ గ్యాస్ లేదు వాళ్ళిద్దరు వాళ్ళని వండుకొని ఇస్తేనే కదా అలా వండుకోవాలి ఎవడిస్తారా అయిపోతుంది ఇస్తా ఏముంది అయిపోతే వాళ్ళు ఈరిగా సమన్య పాలన నా దగ్గర ఏం లేదురా మీకు ఇవన్నీ కూడా అరే ఒరే లేదా నీ కేక్ ఎక్కడైనా కదా నీది మ్యాగీ నాకు ఇచ్చి ఇద్దాం అనుకో నువ్వు అదే గజ గజ చేస్తావు ఇద్దరు కలిపి నేను చేస్తుంది అవసరం అనుకుంటే అన్నకి మంచిగా వేసిస్తాను నీకే దా మళ్ళా ఆయన నాకడ మంచిగా చేస్తావు మ్యాగీ రా అంటే యూట్యూబ్ లో కూడా చేస్తాడు ఇప్పుడు వీడియో పెట్టినామని అంటాడు మ్యాగీ ఎట్లా చేస్తారు చెప్పరా చేస్తా నేను చెప్పరా ఇప్పుడు నీళ్ళైతే పోసినా నీళ్ళు పోసినాక ఇది ఉంది కదా ఉంది ఇది వేసిన అయిపోయింది అది ఏంటిది అది నూడిల్స్ అందులో మ్యాగీ చికెన్ ఆగిరా చికెన్ నూడిల్స్ పేరు తెలియనా స్పైసీ చికెన్ చికెన్ వచ్చిందారా ముక్కలు ఏమైనా వచ్చినాయా ముక్కలు ఎందుకు వస్తాయన్నా చికెన్ గా మరి చికెన్ అయితే చికెన్ అయితే ముక్కలు వేసి ఇస్తారా వాళ్ళు ఉంటాయి మసాలా ఏమో మసాలా అయితే వచ్చింది ఇప్పుడు ఏమందో ఒక అయిపోతే దాడికెళ్ళి తీసుకుందాం ఇక అరే ఒక వాటర్ బాటిల్ ఇస్తా తీరా మీ దగ్గర వాటర్లోగా ఉత్తా తీసుకుంటే బాగుండదు నా దగ్గర వాటర్ మొత్తం అట్నే ఉన్నాయి ఈ బాటిల్ ఇచ్చేసి ఓన్ దగ్గర ఉంచాలి నాకు గ్యాస్ వాటర్ బాటిల్ నాకు నేను గ్యాస్ ఇస్తా ఇస్తావా సరే ఎవడిస్తా ఇస్తా అయిపోతుంది ఓకే అది పిస్తా మష్రూమ్ అని ఉన్నది దాని మీద అట్లున్నాయి కానీ ఇవి వరకు ఒకసారి నేను ఇక్కడ బండి మీద చేసుకున్నా ట్రాక్టర్ క్యాంపింగ్ చేసినాం ట్రాక్టర్ కారు బైక్ సో దాన్ని నేను ఒక్కనే చేసుకున్నాం సేమ్ మళ్ళీ నాకు అదే వచ్చింది
ఈరోజు కూడా చేసేస్తా, మస్తు అవుతుంది. ఏంద్రా దాన్ని కరెక్ట్ వస్తుందల్లా హోల్లా కరెక్ట్ వచ్చి వెనకానే పెట్టిందని సెడియరా. వాటిగా ఎంజాయ్. అది ఉసిపోవాలి, ఉసిపోయింది అనుకో మళ్ళీ ఎత్తుంది. అది పెట్టిపెట్టి ఎందుకైనా మంచి నీ ముఖానికి కొట్టదు. అన్న అయితే రెడీ చేసి ఇచ్చి నాకైతే సో ఇప్పుడు వచ్చేసి మనం చేసేది ఓవర్ నైట్ కాబట్టి ఒక ఓవర్ నైట్కి సంబంధించిన కామెంట్స్ అయితే అవుతున్నా. ఫస్ట్ వచ్చేసి అనిల్ అయితే కామెంట్ చేసిండు, అన్న ఓమ్ని వ్యాన్లో క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేసిండు. చేద్దాం త్వరలోనే, స్టడీ చేద్దాం. చింటూ అయితే కామెంట్ చేసిండు, బ్రో థింక్ బిగ్, అడ్వెంచర్ కావాలి బాగా. చేయొచ్చు, బాగా తింకచ్చు, అడ్వెంచర్ చేయొచ్చు, కానీ కొంచెం బడ్జెట్ ఆ లెవెల్లో కూడా ఉంటుంది అన్నమాట. సో చూద్దాం, కొద్దిగా వ్యూస్ పెరిగిన తర్వాత డోస్ పెంచుదాం, అప్పుడు ఇంకా భలే ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు ఇక. నెక్స్ట్ వచ్చేసి సురేష్ సూర్య అయితే కామెంట్ చేసిండు, హాయ్ అన్న ఇంట్రెస్టింగ్గా ఉన్నాయట. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మిస్టర్ మళ్ళీ సూపర్ వీడియో నవీన్ బ్రో, ఫుల్ ఎంజాయ్ చేసిన. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఇవి నేను చదివిన కామెంట్స్. ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, చాలామంది పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తుర్రు. ఒకలో ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, వాటి గురించి ఇడిచిపెట్టినట్టయితే పాజిటివ్ కామెంట్సే బాగున్నాయి. సో ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి, నెక్స్ట్ క్యాంపింగ్లో కానీ నెక్స్ట్ ఓవర్ నైట్లో కానీ చదవడానికి అయితే ట్రై చేస్తా. సో ఇప్పటికైతే ఇంతే. మన వాళ్ళు అయితే ఇద్దరు, వాడు పాస్తా చేస్తుండు, వీడు వచ్చేసి అదేంటో స్పైసీ చికెన్ చేస్తుండు. వాళ్ళిద్దరితో ఎవరిదన్నా అయిపోతే గ్యాస్ తీసుకొని నేను కూడా కుక్ చేసుకోవాలి. ఇక అయిందారా, నన్ను దగ్గర పడ్డా? అయిపోయిందా? ఇంత తొందర? సరే కానివ్వండి. అయితే స్పైసీ చికెన్ అయితే అయిపోయింది, తింటున్నాను నేనైతే. పొయ్యి అయితే అన్నకైతే ఇచ్చేస్తా, అన్నకైతే పొయ్యి లేదు కదా, అన్నకైతే ఇచ్చేస్తా. నాది కూడా రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లు వేసుకొని దంచుడే, గరం గరం మస్తుంది. మళ్ళీ అట్లే ఏం వాసన వస్తుందంటే మనం బోటి వాసన వస్తుంది. బోటా కౌస్ వస్తున్నట్టుంది రా జింగిరి, నువ్వు అదే బోటి అనుకుంటున్నావు. మంచిగా ఉంది ఆయన కౌసు. ఇంకేంది ఏదైతే అది చికెన్ మెత్తది వచ్చిందా? అది ఎప్పుడు అది ముక్క ఎండిపోతుంది, చికెన్ ముక్క. వాడు ఏదో ఎంజాయ్ చేస్తుండు లోపల కానీ బయటకి అట్లా పెడుతుండు. కౌసు బిడ్డ ఆగో మొత్తం ఈయన దాకా ఆడుతుంది చూడరు. ఇప్పుడు తింటే ఈయన దాకా ఆడుతుంది మట్ట మొత్తం. ఏలేదు నాకు తిను. ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేసేస్తాను. మనది సింపుల్ అండ్ స్వీటీ. మీరు ఇక్కడ చూసినట్టయితే మ్యాగీ అందరు ప్రిఫర్ చేసేది బ్రాండెడ్. దీంట్లో కూడా ఏదో ఉన్నది, డైట్ నైట్స్ ఏదో ఉంది, డేట్ నైట్స్. 2 minutes వేసేద్దాం. ఇది నా మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినేస్తా. ఏదో సరిపోలేదురా, మొత్తం గిన్నెంత నాకిండాడు. అరే ఇద్దారా, ఏదైనా సరే ఫేర్గా ఉండాలి. నాకు కొంచెం ఎంత ఎత్తుదా మ్యాగీనే ఇంత తినా ఎట్లాగో. యాక్చువల్గా అప్పుడు మంది కేకు నొక్కేసినాం కదా, దాని ప్లేస్లో సేమ్ అదే క్వాంటిటీలో మ్యాగీ అయితే ఇస్తానండి బరాబర్. మరి ఏమనకుర్రి నన్ను అయితే ఎత్తుకోవద్దు అంటారు, కానీ ఎత్తుకోవద్దునే ఫన్ వస్తుందని చెప్పేసి మేము అట్లా చేస్తాం. చాలా అలా జింగిగా నాకు పిక్కదనే ఉంది కదా, కూర్చుని పక్కనే కూర్చుని అయిపోయింది. నేను మొత్తం వేసుకుంటా. సో మొత్తానికి అయితే డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం ఒక్కొక్క బ్రాండ్ అయితే వేసేసినాం. కొద్దిగా సెట్ అయింది. ఇక కొద్దిగా దాకా పురస్సు, కొద్దిగా కళ్ళు. ఏం పాట మీద చేద్దాం రా. అయినా ఎప్పుడైనా సరే మేము ఇట్లా ఒక దగ్గర క్యాంపింగ్ చేసినప్పుడు డ్యాన్స్ చేస్తాం. ఇప్పుడు ఏం పాట ట్రెండ్ అవుతుందిరా? వీళ్ళిద్దరు ఎగురుతారు, నేను చూస్తే పాట ముగ్గురు డాన్స్ చేయాలి. ఏది ఏ పాటను? పాటగా ఇక్కడ వెనక డప్పులు వినబడతలేవా? మా పక్క పంట ఊరు లేదా జాతర అవుతున్నట్టుంది, ఆ డప్పులు వినబడుతుంది, దాని మీద ఎగురుతారు. కమాన్ నువ్వు కూడా ఎగిరాలే. గిట్ల గిట్ల అంట. పియానో గిట్ల గిట్ల అనేటప్పుడు గిట్ల గిట్ల అంటారు చూడు, నేను గిట్ల గిట్ల అంట. కమాన్ అంటే సౌండ్ రావాలి మరి.
సౌండ్ ఇది లావటర్ అన్నారు ఇంతకుముందే లావటర్ మ్యాగీ ఇంత తిన్నాడు అదా ఇప్పుడు డాన్స్ చేద్దాం. డాన్స్ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇలా చేతుల మీద నడుచుకుని వచ్చారు నీకు ఎట్లా ఇట్లా కాళ్ళు మీదికి లేపి ఇలా చేతుల మీద నడుచుకుని వదలాలి. నేను నేర్పితేయాలి. అదే క్లాస్. చేతుల మీద నడవడం ఎలా క్రికెట్ అయినా ఫుట్బాల్ అయినా కోచ్ వాళ్ళనా క్రికెట్ చెప్తాడు అంతే ఇట్లా వెయ్యి అని అట్లా నేర్పిస్తారు. బ్యాగ్ వచ్చి ఇట్లా పట్టి నేర్పిస్తా నువ్వు నేర్పితే ఇట్లా పట్టి ఫస్ట్ నేనే అని నేర్పిస్తా. ఇగో ఫస్ట్ ఇట్లా కూర్చొని ఇలా చేయలేదు. ఇగో ట్రై అయ్యి మాక్సిమం ట్రై అయ్యి కాలు ట్రై అయ్యి చక్కగా ముంగడి పడవ తీరా ఇగో మెల్ల కింది కొట్టు పుషప్స్. కమన్ లేవు పైకి లేవు. మొక్కలు కుదుకున్నావా? ఏదో ఒకటి కొత్త నేర్చుకున్నావా? లేచిందిగా చేయలే మీద దా మళ్ళొకసారి ఈజీగా అవుతాడు. నువ్వు జింగిరిగా అయినా లాట్ గట్లే ఇట్రా వేసుకో. ఫోన్ కోసం నడమిర పట్టుకున్నావా? మీరు నూకేసిరు ఎవరు నూకేలే. ముంగడు కొట్టు కింది వీళ్ళతో డైట్ లేదు. ఇదేదో చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే ఒక చిన్న పాట పెట్టుకొని డాన్స్ చేస్తాం. భయపడతారేమరా గదానికి. అవునా ముంగడికి ఎత్తేయకూరు అంతే. ముంగడికి ఎత్తేయకూరు కమా నడుగు వినిపిస్తారు ఆయన. వెళ్ళ దించురుగా కమాన్. కోచ్ ఎప్పుడప్పుడు వినాలి. దించురా దించుర్రా జింగిరి. మొత్తం బ్లడ్ అంతా నెత్తిలోకి వచ్చింది. హోల్డ్ చేసి అరకింత సేపు ఏంది ఏంది అయిపోయింది. బ్లడ్ అంతా ఆయన నెత్తిలోకి వస్తుంది. దానికోసమే నార్మల్గా ఇప్పుడు గోడకి ఎత్తారు కదా. మీకు రాలే? మీరు అంతసేపు హోల్డ్ చేయలే జింగిడి కాదు. ఎందుకు నీకు అలాగే వచ్చిందా? ఏమొచ్చిందిరా? అర్థం వచ్చింది. వచ్చిందా? అమ్ము మడత కాదు నువ్వు. ఒక చిన్న సాంగ్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేయడానికి అయితే ట్రై చేసినాం. చాలా రోజుల తర్వాత ట్రై చేసే వరకు సరిగా ఏరాలేదు. ఏం చేద్దామంటే ఒక ప్రాపర్ సాంగ్ తీసుకొని దానికి ప్రాపర్ స్టెప్స్ తోటి ఇన్స్టాలో రీల్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. వస్తుంది. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తారంటే ఆల్రెడీ వడి ఉంటుంది. ఇప్పటివరకు ఇంకా మీరు చూడకపోతే పోయి ఇన్స్టాలో చూడరి. అట్నే మనం సబ్స్క్రైబర్స్ వీడియో కాల్ చేయ కొంచెం రోజులు అయినా అసలు క్యాంపింగ్లో చేయక కూడా ఛానల్ అవుతుంది. నెక్స్ట్ ఎప్పుడైనా త్వరలోనే చేసి మేబీ ఈ వీడియో ముందే మీకు ఎవరికైనా సరే కాల్స్ కూడా వస్తాయి కావచ్చు. ఈ పదం ఎట్లా చేద్దామంటే ఇద్దరు చేద్దాం. ఒకసారి ఒకరికి అట్లయితే బాగుంటుంది. ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే కళ్ళు మూసుకోతున్నాయి. నాకు కళ్ళు అర్థమవుతుంది కావచ్చు మీకు. డిస్టరేషన్ కూడా నిద్ర కళ వచ్చేసింది కమలాను. పోయా వండిపోయిగా మంచిగా వంటర్రా. ఇక ఓ రాత్రి మెల్లగా దొరలేదు నన్ను. డింపే పంగ పెట్టినేవరా మేడం వన్నావు వండుకోలే. అట్ట బాగా మిగిలినట్టుంది కదా నీకు. మిగిలింది మరి కొద్దిగా నాకే లేదు ఇంకా మిగిలినట్టు గారు ఇప్పుడే ఇప్పలేదని ఇప్పు ఉన్నాడు వాడు. నీకు బయట అవసరం లేదు కదా. ఇవి ఈ బయటి ఇవి ఎందుకురా ఈ బయటి నాకు కావాలి. రాయితో కొడితే పొక్క పడే అలానే ఇరికింది రాయ. ఇది చేసింది అన్న.
అన్న అన్న నేను కొడితే గిదికి దిగుతారా వా నేనైతే వంటనా మీరు కళ్ళు మూసుకోపోతున్నాయి ఇక వండుకుంటాం. వాళ్ళు వండుకుంటారు, నేను ఇట్లా అట్ట ప్రిపేర్ చేసుకున్నా, నేను ఇట్లా వండుకుంటున్నా. బాయ్ బాయ్. ఈపు మంచిగా భూమి కానంగానే ఆయంటుంది. నేనైతే అనుకుంటున్నా మంచిగా సత్యనా మొత్తం గురుగురు అందరూ మొత్తం తెల్లాలేసాడికి ఏమైతే నాకే తెలియదు. బాయ్ బాయ్ పండుకున్నా. మొత్తంగా అయితే నిడిదే వాడతలేడు. పక్కూళ్ళు అయితే ఏమో పెద్దమ్మ పండుగ ఇల్లమ్మ పండుగ అవుతుంది, ఆ సౌండ్కి మొత్తంగా నిడిదే వాడతలేదు. మళ్ళీ ఏంటంటే స్పైసీ చికెన్ తిన్నా నూడిల్స్ మొత్తం కడుపంతా గురగుర అంటున్నాయి. బాత్రూమ్ అయితే వస్తున్నాయి కానీ పొద్దులాగా సర్వే కావాలి. బయటకైతే పోయి చూద్దాం. అయితే మొత్తం చీకటి అయింది. అన్నైతే పనుకుండు. దింపి అయితే పోతాం అనుకున్నాం. దింపే ఓ దింపి దింపితే అనుకున్నావు. పిలిచినా సపోర్ట్ ఎత్తలేడు. అయితే లోపలికి అయితే అనుకుంటా. నేను ఆ సౌండ్కి అస్సలకి నిడిగా వాడతలేదు. సప్పుడుకి దిగని పాటలు నిడిగా అస్సలకే వాడతలేడు. అయితే అనుకుంటా. రేపు కలుద్దాం. బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది. గత 2-3 రోజుల నుంచి వెళ్ళి నిద్ర సక్క లేక మంచిగా నిద్ర పట్టింది. మొత్తం భూమి మీద పడినా సరే కానీ చాలా ప్రశాంతమైన నిద్ర పట్టింది. మంచిగా ఎండాకాలం కదా, బయట పడుకునేసరికల్లా చల్లగా గాలి వచ్చింది. మంచిగా పడినా వీళ్ళు కూడా లేచినట్టు లేరు. ఇక వీడు మెసులుతూనే ఉన్నాడు. లేచినా ఎవరో ఎటుడోరో డింపే కూడా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు సన్ రైజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మొత్తానికి అయితే బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు సన్ రైజ్ అయితే అయిపోయింది. సో మన కార్డ్బోర్డ్ హౌస్లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఏ జింగడే లేవురా, కులవట్ లేతాడు. ఇది ఉల్దలేదు, మంచిగా బందోబస్తే పోతుండు. అయిపోయి ఏం చేసుకుంటాం ఇంక ఇది. ఆవురా ఎందుకు చేసుకుంటారు ఈ మడత కథ కాదు ఇంతే. నేను ఏదో జస్ట్ ఊపితే మొత్తమే చింపేసుకుంటారు వీళ్ళు. ఏదో పట్టిందారా మంచిగా వాటిని రాత్రి చల్లా వచ్చింది మొత్తం. అంతే ఏంది ఏడబొరిను. మేము కూడా కిందనే ఉన్నాం. నాజు పెట్టుకుందా నీట్గా. వీడు మెయింటైన్ చేయలేడు, కష్టం వీనితోటి. వీనికి ఎట్లా అంటే తెల్ల టీషర్ట్లు తీసుకురావాలి, అట్లయితే నీట్గా ఉంచుకుంటాడు. సో ఫైనల్గా ఇది గాయస్ ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్ ఇన్ కార్డ్బోర్డ్ హౌస్. మంచిగా నిలబట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు. పొగలు నేను లేపదాకా లేవలేదు. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్.